ప్రభుత్వ జేబీఎస్ హై స్కూల్లో పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం నిర్వహించారు. బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయులను పూల వర్షంతో, డప్పు వాయిద్యాలతో, శాలువాలతో సన్మానించి ఘనంగా వీడ్కోలు పలికారు. నల్గొండ పట్టణంలోని మాధవనగర్ జేబీఎస్ హై స్కూల్ హెడ్ మాస్టర్ డాక్టర్ పద్మకుమారి అధ్యక్షతన ఇటీవల పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు ఘన సన్మానాన్ని నిర్వహించారు. యాచారం జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గా పదోన్నతి పొందిన నాగిరెడ్డి, బొట్టుగూడ హై స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ గా పదోన్నతి పొందిన బొమ్మపాల గిరిబాబుతో పాటు ఎండి అలీంను తెలుగు భాషోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన ప్రతిమ, ఉర్దూ భాష ఉపాధ్యాయులుగా పదోన్నతి పొందిన తాహేరా, బషీర్లను పాఠశాల ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డాక్టర్ పద్మకుమారి మాట్లాడుతూ, జేబీఎస్ హై స్కూల్లో ఎంతో అనుభవం, నిబద్ధతతో కూడిన సిబ్బంది ఉండడం వల్ల ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు సాధించడమే కాకుండా విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని తెలియజేశారు. సన్మాన గ్రహీత నాగిరెడ్డి మాట్లాడుతూ, జేబీఎస్ హై స్కూల్లో పనిచేస్తూ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతిని పొందానని తెలియజేస్తూ, జేబీఎస్ హై స్కూల్లో పనిచేయడం ద్వారా ఎంతో అనుభవం సాధించడం జరిగిందని తెలియజేశారు. ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ, జేబీఎస్ హై స్కూల్లో గత 6 సంవత్సరాల నుండి సమిష్టి కృషితో పాఠశాల ఎంతో అద్భుతమైన ప్రగతిని సాధించిందని, తద్వారా విద్యార్థుల సంఖ్య పెరగడమే కాకుండా నల్గొండ పట్టణంలోనే 10 పరీక్షల్లో మంచి రిజల్ట్స్ సాధించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో కూడా అద్భుతమైన ప్రగతిని సాధించామని తెలిపారు. అంతకుముందు ఉపాధ్యాయులని పూల వర్షంతో, డప్పు వాయిద్యాలతో, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నిర్మల్ రెడ్డి, రేపాక నరసింహారెడ్డి, సంపత్ కుమార్, నాగిరెడ్డి, కర్ణాకర్ రెడ్డి, రూపా, రత్నమాల, రేణుక, మానస, ఎండి అలీం, శ్రీనివాస్, ప్రవీణ్, ఎండి హలీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా జేబీఎస్ పాఠశాలలో గతంలో పనిచేసి ప్రమోషన్ మీద వెళ్ళినటువంటి వాళ్ళు మరియు ట్రాన్స్ఫర్ మీద వెళ్ళినటువంటి వాళ్ళకి ఈరోజు మేము ఘనంగా సన్మానం చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయి. పూలు చల్లుతూ విద్యార్థులందరూ కూడా గురువందనం చేశారు. మొదలు గురువందనం చేత వారికి స్వాగత సత్రాలతోటి, డ్రమ్స్ తోటి వారిని వెల్కమింగ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా సోషల్ సీనియర్ అసిస్టెంట్ నాగిరెడ్డి గారు యాచారం హెడ్ మాస్టర్గా ప్రమోషన్ మీద వారు వెళ్ళడం జరిగింది. చాలా మంచి ఉపాధ్యాయుడు. ఆయన సేవలు చాలా బహుముఖంగా మనం ఆయన ప్రజ్ఞాశాలని చెప్పొచ్చు. ఆయన సేవలు ఉదాహరణగా ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ మాకు పీఈటీ గారు అయినటువంటి గిరిబాబు సార్ అండి. ఆ గిరిబాబు గారు కూడా చాలా మంచి ప్లేయర్. ఈయన పీడీగా వెళ్ళారని పీఈటీ నుంచి వారు ఇక్కడ ఉన్నటువంటి బొట్టుగూడకి పీడీగా ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి తెహరా మేడం అనే మేడం కూడా ట్రాన్స్ఫర్ మీద మాన్యం చిలక మరియు ఆవిడ ఉర్దూ పండిట్గా ఇవాళ ప్రమోషన్లు తీసుకొని విజయవంతంగా వారు ముందుకు సాగడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా వారి పాఠాలు, వాళ్ళ ప్రతిభ చేయబట్టే 95% ఇవాళ మొత్తం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ప్రమోషన్ వాళ్ళందరికీ కూడా విద్యార్థులకి బంపర్గా మరి ఇవాళ రిజల్ట్ రావడం జరిగింది. జేబీఎస్ అంటే జాయ్ఫుల్ బ్రిలియంట్ స్టూడెంట్స్ అనేటటువంటి ఒక గొప్ప జేబీఎస్కి నిర్వచనం ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ యొక్క విజయం, ఆ విజయోత్సవంలో భాగంగా వీరందరూ వారి యొక్క ఎక్స్పీరియన్స్ని మాతో పంచుకోవడం జరిగింది. నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాల జేబీఎస్ నందు సోషల్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తూ పదోన్నతిపై జెడ్పీహెచ్ఎస్ యాచారం పాఠశాలకు వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంగా నా ప్రమోషన్ ట్రాన్స్ఫర్ సందర్భంగా ఈరోజు మరి మా పూర్వ పాఠశాల అయినటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల జేబీఎస్ ఉపాధ్యాయ బృందం నాకు ఈరోజు చాలా గౌరవమైనటువంటి వీడ్కోలును ఇవ్వడం జరిగింది. నేను దానికి సంతోషిస్తూ మరి ఈ పాఠశాల పురోభివృద్ధిలో మరి నేను భాగస్వామిని అయినట్లుగానే భవిష్యత్తులో పనిచేసేటటువంటి పాఠశాలల్లో మరి ఇంకా మరింత వీళ్ళు ఇచ్చినటువంటి ఉత్సాహంతో ఇంకా మరింత మంచిగా పనిచేసి మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఈరోజు నల్లగొండ పట్టణంలో ఎస్ఎస్సి ఫలితాల్లో అద్భుతమైన విజయాలను సాధించి మన నల్లగొండకే ప్రామాణికంగా నిలిచిన ఈ జేబీఎస్ స్కూల్ విద్యార్థులు, ఈ జేబీఎస్ స్కూలు గత 6 సంవత్సరాల నుంచి ఏదైతే ఇక్కడ ఉన్న ప్రధానోపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు కానీ సమిష్టి కృషి వల్లనే ఈరోజు అద్భుతమైన విజయాలు సాధిస్తూ ఈరోజు 200 మంది విద్యార్థులు సంఖ్యతోటి ఈ స్కూలు పరిడవిల్తుందంటే అది మేము ఉపాధ్యాయులు చేసిన సమిష్టి కృషి అనే విషయాన్ని అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మాకు ఈ స్కూల్ నుంచి అద్భుతమైన సత్కారాలు, అద్భుతమైన స్వాగతాలతో మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు పాఠశాల ప్రధానోపాధ్యాయులు
మన గౌరవనీయులు మేడం గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. ఆ రకంగా ఈ యొక్క జేబీఎస్ స్కూల్లో విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి చెంది ఇంకా రాబోయే రోజుల్లో అద్భుత విజయాలు సాధించాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం.